ధర్నా చౌక్లో రిటైర్డ్ పెన్షనర్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించిన పెన్షన్స్ రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. సో మరి దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రధాన డిమాండ్స్ ఏంటి, మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఏంటంటే ఈ ఏజ్లో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఏంది ప్రభుత్వం ఏమంటా ఉంది దీనికి సంబంధించి? సార్ ఇలా మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల మిత్రులందరూ కూడా ఒక జేఏసీ బ్యానర్ కింద వందల వేలాది మందిగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పదవి విరమణ పొంది విశ్రాంతిగా జీవితం గడపవలసిన పెన్షన్లు మరి రోడ్డు మీద పడే పరిస్థితి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ పదవి విరమణ పొందిన 35-40 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత బెనిఫిట్స్ పొంది ప్రశాంత జీవితం గడపవలసిన బాధ్యత ప్రభుత్వం కల్పించాలి. ఆ విధంగా కల్పించకుండా మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మేము వివిధ రకాలుగా పొదుపు చేసుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వకుండా 2 ఏళ్ళు తాత్సారం చేసి అనేక సార్లు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేసిన తర్వాత మొన్న ఒక 4 నెలల క్రితము మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి 3 నెలల్లో 100 రోజుల్లో మీ బకాయిలన్నీ పూర్తి స్థాయిలో చెల్లిస్తామన్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా చెల్లించని డబ్బులు ఉన్నాయి. మేము సందర్భంగా పెన్షన్ జేఏసీ పక్షాన, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ పక్షాన ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంకా ముందు మిగిలిపోయిన అన్ని డబ్బులు కూడా ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. సరే, మరొకసారి సార్, ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేసే అవసరం ఏముంది? ఇలా వందల వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఎందుకు కల్పించింది? ఇవాళ పీఆర్సీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పే రివిజన్ కమిషన్ వెంటనే తెప్పించి మరి అమలు చేయవలసిన పరిస్థితి ఉండే. కానీ 36 నెలలు గడిచిపోయింది, ఇప్పటి కూడా పీఆర్సీ అమలు చేయలేదు. పీఆర్సీ విషయంలో అనేక ప్రాతినిధ్యాలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి ఇప్పటి కూడా మరి ప్రభుత్వం మరి సహజంగా అనేక రాష్ట్రాల్లో కూడా పీఆర్సీ కమిషన్ని ఒక సంవత్సర కాలంలో ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలో తెప్పించుకొని మరి అమలు చేసే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ 36 నెలలు గడిచిపోయినా కూడా పీఆర్సీ అమలు చేయ. ఆ విధంగా మేము పెన్షన్ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. డిఏలు అనేది ధరల చూచి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అనుగుణంగా ఇక్కడ కూడా ప్రకటించవలసిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ప్రకటించకుండా 6 డిఏలు పెండింగ్ పెట్టింది. అది దౌర్భాగ్యము. ఇలా వాస్తవంగా ఇలా అధికారులకు కానీ, ఐఏఎస్లకు కానీ, ప్రజాప్రతినిధులకు తెలియదా? ఇలా పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? డిఏలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి బకాయిలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఇలా మాకు తెలియకుండానే 3 నెలల నుండి మా జీతంలో 1.5% కట్ చేసి మరి హెల్త్ కార్డు ఇస్తానని దోబూజు ఆడుతుంది. 4 నెలలు అయింది. ఇలా ఒకటి ట్రస్ట్ అని ఏర్పాటు చేసి మరి పూర్తి స్థాయిలో ఇలా వృద్ధులుగా ఉన్న మేము, ప్రజల్లో భాగమైన మేము, ఉద్యోగం చేసి 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసిన మేము పదవి విరమణ పొందిన తర్వాత మాకు మరి ప్రైవేటు హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ 1.5% మా జీతంలో కోత విధించినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో జీవో లేదు, అమలు చేయడం లేదు. అనేక మంది పెన్షన్స్లు మరి బకాయిల దాకా కావచ్చు, అనారోగ్యానికి గురయ్యి అనేక మంది అసూలు బాసిన పరిస్థితి మీడియాలో, పేపర్లో మీరు చూస్తున్నాం. ఈ విధంగా మరి అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక 15 రోజుల క్రితము మరి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఒక మెమోరాండం ఇచ్చి ఇవాళ మహాధర్నాను ఇలా పెన్షన్ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఒక 5 సమస్యల్ని ప్రాధాన్యత అంశాలుగా పెట్టి మరి ధర్నా చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా ఉద్యోగులుగా 399తో పనిచేసిన ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు ఏది ఉన్నారో వాళ్ళు 390తో పనిచేసిన కాలానికి నోషనల్ బెనిఫిట్స్ ఇవ్వండి, నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తే మాకు పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయని అడుగుతున్నారు. దానివల్ల ఆర్థిక నష్టం ప్రభుత్వం మీద భారం పడదు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ప్రభుత్వం తీసుకుపోతే దాన్ని కూడా ఇవ్వడం లేదు. ఇలా అంతేకాకుండా పెన్షన్ల కోసం వందల వేలుగా ఉండబడే పెన్షన్లకు ఒక పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలు పరిష్కరించడం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. కానీ అది కూడా అమలు చేయడం లేదు. ఇవన్నీ 5-6 సమస్యలు ఏది ఉన్నాయో ముఖ్యమైన సమస్యల మీద ఇలా వేలాది మందిగా తల్లి వచ్చి ఇలా వయసుని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నారు. మరి ఈ మీడియా ద్వారా, మీ ద్వారా మరి ఇలా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. పెన్షన్ జేఏసీ, జీపీఏటీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఇలా మేము ప్రభుత్వం ముందు పెట్టిన అది డిమాండ్లు ఏది ఉన్నాయో వెంటనే అమలు చేసి మరొకసారి పెన్షన్లుగా మేము
ఇక హైదరాబాద్కి వచ్చి ధర్నా చౌక్లో ధర్నా చేసే అవకాశం కల్పించకుండా మాకన్నీ కూడా మాకు ఇవ్వాల్సిన ఇచ్చి మరి పూర్తిగా సహకరించాలని మేము కూడా ప్రజల్లో భాగమేనని మరి ఈ విధంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.